మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యదానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరంలో నుండి దీవెన మీకు కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యదానము యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధీకుడును, అబద్ధమునకు జనుకుండా ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో అనగా పరిసయ్యులు, శాస్త్రులు, మేము అబ్రహాము సంతానమని వారు చెప్పుకున్న మాట ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు 37వ వచనం 8వ అధ్యాయంలో, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపగోర్చున్నారు. నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారం మీరు మీ తండ్రి వద్ద విన్న వాటినే జరిగించున్నారని వారితో చెప్పెను. కాబట్టి వారు మా తండ్రి అబ్రహాము అనేది. అలాగూ కానీ మీ తండ్రి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారం మీ తండ్రి అయిన వాని మాటలే మీరు వినుచు ఉన్నారు అని చెప్పిన వాడు మీరు అపవాది. మీ తండ్రి అపవాది. అపవాది పని ఏమిటి? నింద మోపటం, మోసపుచ్చటం. ఇవన్నీ అపవాది తంత్రములని. వాడు అబద్ధమునకు జనకుడై ఆది నుండి నరహంతకుడు. కయ్యను హేబేలును చంపినప్పటి నుంచే అపవాది తన కార్యమును, ఎందుకనగా ఆత్మీయ మరణము కూడా వాడే ఆత్మీయంగా ఆదాము అవ్వలు మరణించడానికి, దేవుని సన్నిధిలో త్రోలివేయబడటానికి, దేవునికి ఇష్టలుగా ఉండక దేవుడు ఎప్పుడైతే చెప్తాడో చేయవద్దని అప్పుడు ఆ పని చేయటానికి ప్రేరేపించేది అపవాది. అందుకే వానికి సాతాను అపవాది అని పేరు పెట్టబడి ఉన్నది. ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడు ఎప్పుడైతే చెప్తాడో ఫలానాది చేయొద్దు, అప్పుడు వాడు పొంచుకొని ఉంటాడు. వాడు పొంచుకొని గర్జించే సింహంలో ఎప్పుడు దేవుని ఆజ్ఞ నుండి తొలగింపు చేద్దామా, దేవునికి ఆజ్ఞకు అతిక్రమించినట్లు చేద్దామా, అబద్ధమును వారి హృదయంలోనికి పంపి ఆ నిజమా దేవుడు చెప్పాడా, ఉట్టిదే, మీరు చావనే చావరు, మీరు మా దేవదూతల వలె ఉంటారని చెప్పి మోసపరిచే ఆత్మయ అపవిత్రాత్మ సాతాను ఆత్మ. అందుకే వాడు అబద్ధీకుడు, ఆది నుండి నరహంతుడు. కయ్యను హేబేలును చంపునంతగా ద్వేషము హృదయంలో, నరహత్య చేయనంతగా అసూయ, కక్ష, ఇవన్నీ కూడా అపవాది తంత్రములు. అందుకే దేవుని ప్రజల మీద నింద మోపడానికి అపవాది సిద్ధముగా ఉంటాడు. అపవాది దేవుని సన్నిధిలో నిలవబడటానికి వెళ్ళాడు. యోబు గ్రంథంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు దేవుని సన్నిధిలో నిలవబడటకు వెళ్ళినప్పుడు దేవుడు వాడిని చూచి నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగినప్పుడు దేవునికి నేను అటు ఇటు భూమి మీద తిరుగుతూ, వాడి పనే అది, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఎవరి జీవితంలో ఎక్కడ ఏ శోధన తెప్పియాలో, ఎవరు దేవుని నామందు విశ్వాసం ఉంచారో, ఎవరు నిజముగా దేవుని సేవ చేస్తున్నారో, ఎవరు దేవుని నిజంగా ఆరాధిస్తున్నారో వారి హృదయంలో, వారి జీవితంలో శోధనలు సృష్టించి దేవుని ఇందు ఉంచిన విశ్వాసం నుండి తొలగించి భ్రష్టత్వము కలిగించడానికి వాడు అటు ఇటు భూమి మీద తిరుగుతూ ఉంటాడు. వాడు ఓర్వలేడు, సహించలేడు దేవుని సేవకుడిని. యోబు యథార్థవంతుడు, నీతిపరుడును, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి దేవుని నామమును ప్రతినిత్యం ప్రార్థించేవాడుగా ఉండిన యోబు మీద అతని దృష్టి పడి ఏదైనా ఒక లోపము ఉంటుందేమో అని ఏదో పొంచి ఉండి గర్జించే సింహం వలె అటు ఇటు తిరుగుతూ దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని ప్రజల మీద నింద మోపాలని వాడి స్వభావం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే అంటున్నాడు, వాడు అబద్ధమునకు జనకుడు, వాడు ఆది నుండి నరహంతకుడు. కయ్యను హృదయంలో ప్రవేశించి హేబేలును ద్వేషించినట్లుగా, తన సహోదరుని ద్వేషించినట్లుగా ప్రేరేపించింది సాతాను. ఆజ్ఞను అతిక్రమించినట్లుగా ఆదామములు చేసింది సాతాను. దేవుని వాక్యానుసారంగా దేవుడు ఎప్పుడైతే చెప్తాడో చేయవద్దని దాన్ని చేయనట్లుగా ప్రేరేపించేది సాతాను.
మన ఆలోచన, మన తలంపులు కూడా అలాగే ఉంటాయి. నేను చేసేది మంచిదేలే అని. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం, దేవుని ఆజ్ఞకు అతిక్రమించి, దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా, దేవుని వాక్యమునకు విరుద్ధముగా, దేవుడిచ్చిన ఆజ్ఞానుసారముగా మనం జీవిస్తున్న సమయంలో సాతాను వచ్చి ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయనట్లుగా మన హృదయంలో ప్రేరేపిస్తాడు. అందుకే వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు. సాతాను ఎప్పుడు కఠినముగా ఉండడు, ఎప్పుడు దురుసుగా, ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పినట్లు దేవుని వాక్యం ఎప్పుడు ఖండిస్తూ ఉంది, గద్దిస్తూ ఉంది, ఉపదేశిస్తూ ఉంది, నీతి అందు శిక్షిస్తుంది, తప్పుదిద్దుతుంది, ఖండితముగా దేవుని మాట మాట్లాడుతుంది. అలాగుండా సాతాను మన జీవితంలో ఎలాగ ప్రవేశిస్తాడంటే మృదువైన స్వభావంతో ప్రవేశించి మనలను ఆకర్షించుకొని, మనల్ని ఆకట్టుకొని, మనం వాని యందు పరిపూర్ణముగా లోపరచబడినట్లుగా వాడు ప్రవేశిస్తాడు. జాగ్రత్త సుమ, వాడు అబద్ధమునకు జనకుడు. దేవుని వాక్యం ఎప్పుడు ఖండిస్తూ ఉంది, గద్దిస్తూ ఉంది, శిక్షిస్తూ ఉంది. కాబట్టి ఆ సాతాను ఏం చేస్తాడు, దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారి మీదే దృష్టి ఉంచుతాడు. ఏ నింద మోపు, అందుకే వాడికి అపవాది, నింద మోపువాడని. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా 9వ వచనంలో సర్వలోకమును మోసపుచ్చువాడని రాయబడి ఉంది. తర్వాత అపవాది అనియు సాతాను అని పేరు గల ఆది సర్పం అనగా ఆది కాండంలో ఆదామును మోసపరిచి యుక్తిగల ఆ సర్పంలోకి సాతాను ప్రవేశించి వారిని దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చేసిన ఆది సర్పము. ఆ ఆది సర్పము సర్వలోకమును మోసపరచడానికే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. విశ్వాసులు ఏ విషయంలో తప్పిపోతారో, దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఎప్పుడు పాపం తలంపులు ఆలోచనలు కలిగి ఉంటారో వాటిని ఇంకా బలపరచడానికి, వారిని శోధించటానికి, వారిని దేవునికి విరోధముగా ప్రేరేపించటానికి వాడు భూమి మీద అటు ఇటు తిరిగి, వాడు దేవుని వాక్యానుసారంగా దేవుని సన్నిధిలో నిలబడి మన న్యాయాధిపతి ఎదుట నుంచొని, ఇదిగో అయ్యా ఫలానా విశ్వాసి హృదయంలో తలంపు ఇది ఉంది, ఎలాగూ చేశాడు, నువ్వు అది చేయవద్దన్నావు, ఇదిగో నీ వాక్యంలో రాయబడి ఉన్న దానికి వ్యతిరేకంగా వాడు ఇది చేస్తున్నాడు, వాడికి శిక్ష విధింపవా అని నింద మోపువాడుగా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనంలో రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాయి. వాడి స్వభావ లక్షణం ఏంటి? మొట్టమొదటిగా అబద్ధము, నరహంతకుడు, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ మనలో యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి ఉన్నామంటే వాడి స్వభావం కలిగి ఉన్నాము. వాటిని జయించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. అడ్డగించువాడు అంటాడు ఆత్మను గురించి 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఆ అడ్డగించువాడు శోధనలోకి తెగ కీడు నుంచి మనల్ని తప్పించడానికి శోధకుడు 1000 నిందల నుండి. అందుకే అపవాది ఏం చేస్తాడు, దేవుని సన్నిధిలో కూడా నిలవబడి మన మీద నేరం మోపుతాడు, మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరం మోపువాడని అపవాది. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభువా, నీవు చెప్పావు పలానా చెయ్యొద్దని, నీ వాక్యానుసారంగా నీ వాక్యంలో రాయబడినట్లు నీవు చెప్పిన అనుసారం నీ నామం విశ్వాసం ఉంచి నేను నమ్ముకున్న వారు అలాగ చేయట్లేదని నింద మోపుతూ ఉంటాడు. కానీ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని విషయంలో, దేవుని సేవ విషయంలో, దేవుని సేవకులు కూడా మొట్టమొదటి శోధించేది దేవుని సేవకులు. నిజంగా యథార్థంగా దేవుని సేవకు చేస్తున్న వారిని ఆ శోధకుడు శోధిస్తాడు. సంఘపక్షంగా శోధిస్తాడు, కుటుంబపక్షంగా శోధిస్తాడు, సమాజపక్షంగా శోధిస్తాడు, మనకిష్టమైన వారి ద్వారా శోధిస్తాడు. ఎందుకనగా అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటాడు దేవుడు. అపవాదికి చోటు ఇచ్చామంటే అది మనమే వాడిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నవన్నీ, ఈ లోక నటన అంతా గతించిపోయే కాలం వస్తుంది. అందుకే మొట్టమొదటి స్వభావం ఏమిటంటే వాడు మోసపరిచే స్వభావము, తర్వాత నింద మోపే స్వభావం. అందుకే అపవాది దేవుని వాక్యానుసారంగా వాడు నింద మోపుతాడు. ఎవరిని మింగుదనా అని గర్జించి సింహం వలె పొంచుకొని ఉన్నాడని అపొస్తలుడైన పేతురు గారు రాస్తాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచువారము మనము. ఎందుకంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదా అని వెదుకుచూ తిరుగుచున్నాడంట. ఎవరిలో ఏ బలహీనత ఉంటుందో
దేవునికి విరోధముగా ఉన్నది ప్రతి బలహీనతను బలముగా వాడుకొని దాని ద్వారా వాడు దేవుని సన్నిధిలో నిలవబడి, అయ్యా ఇదిగో నీ వాక్యానుసారంగా నీవు చెప్పిన మాట ప్రకారం వారు జీవించడం వారికి అని మన మీద నిమ్మము. కానీ యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి అపవాది మోపు నిందల నుండి కాపాడడానికి మనకు ఉత్తరవాది ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నాడు. అందుకే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉత్తరవాది అయినా మనకు ఉత్తరవాది ఉన్నాడులేని మనం కూడా ద్వేషిస్తూ అసూయ, కలహము, ఈ సాతాను సంబంధమైన అబద్ధములు ఇవన్నీ మనము దేవుని ప్రజల ఎదుట దేవుని ప్రజలకు విరోధముగా దేవుని నామమున విశ్వాసం ఉంచిన వారముగా మనం ఉండినప్పటికీ దేవుని ప్రజలకు విరోధంగా మనం మాట్లాడుతున్నామంటే మనలో సాతాను ఉన్నాడు. ఎందుకనగా విత్తబడిన వాక్యము ఎత్తుకుని పోయే అవకాశం సాతానికి మనమే ఇస్తామని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన, రాతి నేలలు పడినవారు, త్రోవ పక్క పడినవారు, ముండ్ల తుప్పులు పడినవారు, మంచి నేలలు పడినవారు, అనగా రాతి నేలలు పడినవారు వేరు లేనందున వారు సాతాను వచ్చి వాక్యం ఎత్తుక్కొని పోయే స్వభావం గలవారుగా ఉంటారు. వింటారు కానీ మన పక్షంగా దేవుడు ఉన్నాడులే, ఇది చిన్న తప్పులే, ఏం కాదులే అనుకుంటే సరిపోదు. దేవుడు మనమెందరం 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో క్రీస్తుని ఆయపీఠం ఎదుట ప్రత్యక్షం కాదు, దానికి ముందే అపవాది ఈ లోకంలో గర్జించే సమూహం వల్ల అటు ఇటు తిరుగుతూ యోబును శోధించినట్లు మనల్ని కూడా శోధించడానికి గల కారణము వాడు నింద మోపువాడు. దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. అపవాది శోధకుడు, శోధిస్తుంటాడు. మనం ఏం తప్పు చేస్తామా, ఈ మాట ద్వారా, తలపు ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా మనం ఏ తప్పు చేస్తామా దాన్ని దేవుని వాక్యం అంతా ఎరిగినవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా శోధించినప్పుడు దేవుని వాక్యంలోనే నీవు ఇక్కడి నుంచి దూకు, దూతలు నీకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారేమో చూడు అని. నీకు ఈ లోకముగా అంతా నాది, దీన్ని నీకు ఇస్తాను, నాకు మొక్కు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం ద్వారా నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధించకూడదు, నీ దేవుణ్ణి మాత్రమే నీవు సేవించాలని ఆ వాక్యానుసారంగానే వాడు శోధిస్తాడు, వాక్యానుసారంగానే నింద మోపుతాడు. మన న్యాయాధిపతిని, మన దేవుని తండ్రి అయిన దేవుని ఎదురు నిలవబడి మన మీద నింద మోపే అవకాశం ఇవ్వకూడదు. ఉత్తరవాది ఉన్నాడులే, నా పక్షంగా యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడులే అనుకొని మనం పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు. ఆ పాపం నుండి క్షమించమని ప్రతిదినం మనం అడగాలి. శోధనలోకి తేక కీడు నుంచి జయించమని ప్రార్థన చేయాలి. ఎందుకనగా వాడు గర్జించే సింహం వల్ల ఎప్పుడు మింగుదన, ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇయా నీ విశ్వాసం ఉంచావు, ఇదిగో నీ సన్నిధికి రావట్లేదు, వారు ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కనబడవలను, ప్రతి ఒక్కరు దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, భక్తిహీనులై దేవుని విడవకూడదని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం, నువ్వు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము వీరు దేవుని మందిరానికి రావట్లేదు, దేవుని ఆరాధించట్లేదు, కానీ పై భక్తి గలవారు ఉన్నారు, నీ నామం ప్రార్థన చేస్తున్నారు, వీరి గురించి ఏం చెప్తావు నువ్వు అని నింద మోపుతాడు. కానీ మన దేవుడు మన హృదయాంతరంద్రియంలో ఎరిగిన దేవుడు. మన అవసరతలను బట్టి, మన పరిస్థితులను బట్టి దేవుడికి మనం ప్రార్థన చేసుకొని, ప్రభా ఈరోజు నీ మందిరానికి రాలేదు, నీకు ప్రార్థన చేసుకోలేదు, నీ వాక్యం ధ్యానించుకోలేదు, దయతో నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఎవడైనాను పాపము చేసినలా, అనగా ఎవడైనా క్రీస్తునందు ఉండిన వారు, క్రీస్తు నామందు విశ్వాసం ఇచ్చిన వారు, దేవుని కుమారులుగా దేవుని ఆత్మతో నడిపింపబడిన వాడు ఎవడైనా పాపం చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. అయితే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనము ఆయన ఉన్నాడులే అని ఇదే తడువుగా ప్రతి విషయంలో దేవునికి విరోధంగా, దేవుని ఆజ్ఞకు విరోధంగా పాపం చేస్తున్నప్పుడు అపవాది మన మీద నింద మోపుతూ ఉంటాడు. అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆ నిందమోపువాడు అపవాది పడదోయబడి ఉన్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇక వాడికి సమయంలో వాడి శిష్యులకు ఆల్రెడీ, వాడి అపవిత్ర ఆత్మలకు ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది.
ఆ తీర్పు తీర్చబడి ఉన్నది కాబట్టి ఇక వాడికి సమయం లేదు. వాడితో కూడా కొంతమందిని మోసుకొని పోవాలని వాడు ఎవరి మీద నింద మోపుదామా అని భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అందుకే మనం పోరాడున్నది ఎవరితో అంట? మనం పోరాడున్నది ఎవరితో పోరాడుతున్నామని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ చెప్తాం. మనం పోరాడున్నది ఎవరితో పోరాడుతున్నామంట అంటే వాయుమండల సంబంధి అయిన అధిపతితో. మనం 2వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనం, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి అంటాడు. ఆ ప్రపంచ ధర్మం చొప్పున మనం మునుపు నడుచుకున్న వారమై ఉన్నాం. కాబట్టి 6వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో 12వ వచనం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములు ఎదిరించిన శక్తి గలవారు దేవుడిచ్చి సర్వాంగ కవచములు ధరించుకుంటే. ఏలనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వాడే నిలవబట్టుకు శక్తిమంతులగినట్టు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆత్మపూర్ణులైనడి, అపవాదికి చోటియుకుడి, ఎడతెగక ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పిన ప్రార్థన, ప్రభువా శోధనలోకి తెక కీడు నుంచి దుష్టు నుంచి మనం తప్పించు ప్రభు అని. వాడు ఎప్పుడు మింగుదునా అని నింద మోపటానికి, మోసము చేయటానికి, అబద్ధమును సృష్టించటానికి ఇలాగ చేయవారందరూ అపవాది సంబంధులు. పైకి భక్తి గలవారు నుండి దేవుని శక్తిని ఆశ్రయించేవారు. తీతు పత్రికలో కూడా ఇలాగ రాయబడింది. వారు ఎటువంటి వారు అంటే వారు దేవుణ్ణి ఎరుగుదామని అనుకుంటారు, కానీ 16వ వచనం 1వ అధ్యాయంలో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార విషయం భ్రష్టులై ఉండి దేవుని క్రియ వలన ఆయనను ఎరుగక ఉన్నారు. కాబట్టి ఈ అసూయ, ద్వేషము, కలహము, కక్ష ఇవన్నీ సాతాను శోధన ద్వారా, సాతాను ప్రేరణ ద్వారా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ఉండినట్లుగా వాడు మోసపరచు ఆత్మను, అలాగే మన సహోదరుల మీద నిందమోపు వాడుగా, అపవాదిగా మనకు ఉత్తరవాది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మన పక్షంగా జ్ఞాపనం మనం పాపము చేసిన యెడల మన వెంటనే మన పాపను ఒప్పుకోవటానికి, మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన పాపం క్షమింపబడటానికి మనము ఎల్లప్పుడూ ప్రార్థనలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. శరీర సంబంధమైన కార్యములు నువ్వు నెరవేర్చడానికి అపవాది వాడు అబద్ధమునకు జనకుడు, అబద్ధీకుడు, నరహంతకుడు. ఇవన్నీ వాని ద్వారానే పుట్టే. ద్వేషం, అసూయ, కలహము, కక్ష, ఇవన్నీ అవిధేయత, ఇవన్నీ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవించే అపవాది తంత్రములు లయపరచబడినట్లుగా మనం దేవుని వారమై ఉన్నప్పుడు కూడా వాడు మన మీద నింద మోపటానికి, దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారిని, వారిలో ఉన్న లోటును, తప్పును పట్టుకొని దేవుని ఎదుట వాడు ఆ లిస్టును తీసుకెళ్ళి, ఇదిగో నీవు ఇది చెప్పావు, వారు ఇదే చేస్తావు, చేయొద్దని చెప్పావు, ఇదే చేస్తావు ఉన్నారు అని నింద మోపడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కదా. మన విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం క్రీస్తు న్యాయపీఠం మీద నిలవబడి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని ప్రతి విషయంలో. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలాగ, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. మన అపవాదికి చోటు ఇవ్వకుండా మనము అపవాది క్రియలను లయపరచువారము, ప్రతినిత్యము ప్రార్థించేవారముగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించేవారం, దేవుని వాక్యానుసారంగా జీవించే. అబద్ధమునకు జనకుడు, నరహంతకుడై ఉన్న వారి ఆలోచన బట్టి మన శరీర సంబంధంగా ఉన్నప్పుడు వస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని జయించడానికి ప్రార్థన ఆయుధం. దేవుడిచ్చి సర్వాంగ కవచం, విశ్వాసము, రక్షణను మనం ఆత్మఖడ్గం ధరించుకొని, రక్షణ మనము శిరస్త్రాణమును ధరించుకొని, నడుము కట్టుకొని, మనము దేవుడిచ్చి సర్వాంకవశం ధరించుకొని దేవుని సన్నిధిలో అపవాది క్రియను లయపరచి మనం దేవుని సన్నిధిలో నిలబట్టే శక్తి గలవారు ఉన్నట్లుగా దేవుని సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల వాక్యదానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా
శోధనలో ప్రవేశించుకున్నట్టు, శోధకుడు శోధించుకున్నట్టు, అపవాది నింద మోపుకున్నట్లు గల బలహీనతలను ప్రభా ప్రతి ఒక్కరిని బలపరిచి మీ నామం పాపక్షమాపణ అనుగ్రహించి ప్రభు మీ సన్నిధిలో నిలవబట్టకుల యోగ్యతను ప్రభు అపవాదికి చోటీయక ప్రభు వాడు గర్జించే సింహం వల్ల భూమి మీద అటు ఇటు తిరుగుతూ నీ నామందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభు శోధించడానికి నీ మీద మా మీద నింద మోపడానికి ప్రభు ప్రతి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు తండ్రి. ఆ శోధనను తప్పింపడటానికి ప్రభు మేము పాపం చేయకుండా వారంగా మా తలంపు ద్వారా ఆలోచన ద్వారా మాలో ఉన్న పరిశుద్ధాత్మ అడ్డగించేవాడుగా ఉన్నట్టు పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి ప్రభు మేము మీ నామందు విశ్వాసం ఉంచి ప్రార్థించుకొని ప్రభు మీ వైపు చూస్తూ ప్రతినిత్యము మీ నామమును ప్రభు ఆరాధించేవారముగా, సత్యముతో ఆరాధించేవారముగా, సత్యము మమ్మల్ని స్వతంత్రులుగా చేయనని, శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించునని ప్రభు మీ వాక్యమై ఉన్న సత్యమై ఉన్న మా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు శాంతిని సమాధానం అనుగ్రహించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వీడియో ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరికి ఇటువంటి కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, అపవాది క్రియలు లయపరచబడి శోధనలోకి తెగ కీడు నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడి సంరక్షించి మిమ్మల్ని ఆయన మందిరంలో ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.